ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిసర్గదత్ మహారాజ్ గారి అమృతధార ఖడ్గధార. దీనిలో నిన్న ఇతడే నీ గురువు అని నీకు ఎలా తెలుస్తుంది అన్న అంశాన్ని గురించి చెప్పుకున్నాం. ఈ రోజు మార్పు యొక్క అవసరాన్ని స్పష్టంగా గుర్తించు అన్న అంశాన్ని గురించి చెప్తున్నారు. మనస్సుని, భౌతిక పదార్థాలని వేరువేరుగా కాకుండా ఒకటిగా గుర్తిస్తూ ఒక కోణం నుంచి చూస్తే సైన్స్ గాను, మరొక కోణం నుంచి చూస్తే మత ధర్మం గాను ఒకే సంపూర్ణత్వానికి చెందినవనే విషయం స్పష్టం చేస్తూ నిసర్గదత్ మాట్లాడిన మాటలు ఎంత విజ్ఞానదాయకంగా ఉన్నాయో చూద్దాం. మనస్సుని, భౌతిక పదార్థాలని వేరువేరుగా కాకుండా మనస్సు అన్నా భౌతిక పదార్థాలన్నా ఒకటే. మనస్సే జగత్తు అన్నారు కదా. భౌతిక పదార్థాలు మనస్సే భౌతిక పదార్థాలుగా ఉంది అని వేరుగా కాకుండా సూటిగా గుర్తించాలి. ఈ వెలుపల ఈ దేహంతో పాటు ఈ జగత్తంతా కూడా మనస్సే ఇలా ఉంది అని గుర్తించగలగాలి. ఒక కోణం నుంచి చూస్తే సైన్స్ గాను, మరొక కోణం నుంచి చూస్తే మతధర్మం గాను ఒకే సంపూర్ణత్వానికి చెందినవి అనే విషయం స్పష్టం చేస్తూ నిసర్గ మాట్లాడినటువంటి మాటలు ఎంత విజ్ఞానదాయకంగా ఉన్నాయో విందాం. ప్రశ్న: ఆత్మను సాక్షాత్కరింప చేయడానికి కాలం పడుతుందంటారా, లేక కాలం సహాయపడగలిగి లేదంటారా? ఆత్మ సాక్షాత్కరింప చేసుకోవడానికి కొంతకాలం పడుతుందా, లేకపోతే కాలం సహాయపడలేదా మనకి? నా ఉద్దేశం ఆత్మ సాక్షాత్కారం కాలం మీద ఆధారపడి ఉందా, లేక కాలంతో నిమిత్తం లేని ఇతర అంశాల మీద కూడా ఆధారపడి ఉందా చెప్పమని అడిగాడు ఆయన. అప్పుడు నిసర్గదత్ గారు అంటున్నారు, నిరీక్షణ యావత్తూ వ్యర్థమే. ఎదురు చూస్తూ కూర్చోవడం, దేనికోసం ఎదురు చూస్తున్నా అది వ్యర్థమే. మన సమస్యల్ని పరిష్కరించడానికి కాలం మీద ఆధారపడడం భ్రమ. ఈ సమస్యను నువ్వు ఇప్పటికిప్పుడే పరిష్కరించుకోగలిగి ఉన్నావు. అలా ఇప్పటికిప్పుడు పరిష్కరించుకోవడం రేపు అలా అవుతుందిలే, ఎల్లుండి ఇలా అవుతుందిలే, అప్పుడు అలా అవ్వచ్చేమోలే అనుకుంటూ నువ్వు కాలం మీద ఆధారపడుతుండు. అదంతా అజ్ఞానం, భ్రమాను. ఇప్పుడు తెలుస్తుందమ్మా. భవిష్యత్తును దానిని వదిలేసి కూర్చుంటే కేవలం గతాన్ని పునరావృతం చేస్తూ ఉంటుందంతే. అంతే. మార్పు అనేది ఇప్పటికిప్పుడు సంభవించాల్సిందే కానీ ఎప్పుడో భవిష్యత్తులో కలిగేది కాదు. భవిష్యత్తుని దాన్ని వదిలేస్తే కేవలం గతాన్ని పునరావృతం చేస్తూ ఉంటుంది. గతంలో నీదేదైతే దాన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది అంతే. అది వచ్చి మళ్ళీ గతంగా వెళ్ళిపోతుంది. మార్పు అనేది ఇప్పటికిప్పుడు సంభవించాల్సిందే కానీ భవిష్యత్తులో ఎప్పుడో సంభవించేది కాదు అన్నాడు మహారాజ్ గారు. అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, మార్పుని ఏది సాధిస్తుంది అని అడిగాడు. ఇప్పుడు మహారాజు స్ఫటికము అంత స్పష్టంగా తేట తెల్లంగా మార్పు యొక్క అవసరాన్ని నువ్వు గుర్తించు, అంతే కావాలి. స్ఫటికం ఎంత స్పష్టంగా ఉంటుందో, స్వచ్ఛంగా ఉంటుందో అలాగా మార్పు యొక్క అవసరం నువ్వు గుర్తించాలంతే. స్ఫటికంలో ఏ మలినము లేదు, స్వచ్ఛంగా ఉంది. దానికి ఏ రంగు లేదు, తేట తెల్లంగా ఉంది. అలాగే అటువంటి మార్పు నీలో ఉండాలి అని నువ్వు గుర్తించు. నీవు స్ఫటికమంతా స్వచ్ఛంగా ఉండాలి అన్నదాన్ని నువ్వు గ్రహించు చాలు. అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, ఆత్మ సాక్షాత్కారం ఈ భౌతిక పదార్థంతో జరుగుతుందా, లేక ఇందుకు అతీతంగా జరుగుతుందా? ఇది సంభవించడానికి
ఈ శరీరము మనస్సు మీద ఆధారపడదు కదా. ఆత్మసాక్షాత్కారం కలగాలి అంటే ఈ భౌతిక పదార్థంతో అంటే ఈ శరీర మనస్సులతో జరుగుతుందా, లేకపోతే ఇందుకు అతీతంగా జరుగుతుందా? శరీర మనస్సులకి అవసరం లేకుండానే జరుగుతుందా? ఇది సంభవించడానికి ఈ శరీరము మనస్సు మీద ఆధారపడదు కదా. ఈ శరీరం మనస్సు మీద ఆధారపడుతుందా అని అడిగాడు. మహారాజ్ గారు అంటున్నారు, అనుభవం అంతా భ్రాంతే. ఏ అనుభవం అయినా సరే ఇది పరిమితమైంది. ఏ అనుభవమైనా సదా ఉంటుందా ఏమిటి? ఉండడం. పరిమితమైంది కాబట్టి అది సత్యం కాదు, కాబట్టి భ్రాంతే. పైగా అది కాలానికి చెంది ఉంటుంది. ఒక కాలంలో ఉండదు, ఒక కాలంలో ఉంటుంది. కాబట్టి అనుభవం అనేది భ్రాంతే. అది పరిమితమైంది, అది కాలానికి చెందింది. అనుభవం నుంచి నువ్వు దేనికై కూడా ఎదురు చూడకు. గతపు అనుభవాన్ని గుర్తులో పెట్టుకొని దేనికోసం నువ్వు ఎదురు చూడకు. అప్పుడు అలా అయ్యింది కాబట్టి రేపు నాకు ఇలా అవుతుంది అని ఎదురు చూడకు. గత అనుభవం గతించిపోయింది. మళ్ళీ దానిలాగా ఇప్పుడు రాబోయేది ఉండాలి అనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. కాబట్టి అనుభవం నుంచి దేనికైనా కూడా నువ్వు ఎదురు చూడకు. తనకు తానుగా సంభవించే ఈ సాక్షాత్కారం అనుభవం కానే కాదు. కానీ అటు తర్వాత కలిగే అనుభవాల స్థాయి వేరుగా ఉండొచ్చు. ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అనుభవాలతో పని లేదు. కానీ ఆత్మ సాక్షాత్కారం కలిగిన తరువాత కలిగే అనుభవాల స్థాయి వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న అనుభవాలకి ఆత్మ సాక్షాత్కారం కలిగిన తరువాత ఉన్న అనుభవాల స్థాయి వేరుగా ఉంటుంది. ఆ కొత్త అనుభవాలు ఎంత ఆసక్తిదాయకంగా ఉన్నా సరే ఒకప్పటి అనుభవాల కన్నా వాస్తవమైన ఏదీ కాదు. ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత కూడా గతపు అనుభవాల కంటే ఉన్నతమైన అనుభవాలు కలుగుతూ ఉన్నా సరే అవి ఏవి గొప్పవేమీ కాదు, సత్యమైనవి ఏవి కావు. అనుభవం అన్నది ఏది కలిగినా సరే అది పోతుంది కాబట్టి దాని సత్యం అనుకోకు. సాక్షాత్కారం అంటే వినూత్న అనుభవం అనుకోకు. కొత్త అనుభవం కలగడమే సాక్షాత్కారం అనుకోకూడదు. అది ప్రతి ఒక్క అనుభవంలోని కాలాతీత అంశాన్ని కనుక్కోవడమే ఆత్మ సాక్షాత్కారం. ప్రతి అనుభవంలోనూ కాలాతీతమైన అంశాన్ని కనుక్కోగలగడమే. ప్రతి అనుభవాలు కూడా కాలంలోనే వచ్చి వెళ్ళిపోతున్నాయి అని ఎవరికి తెలుస్తుందో అదే కాలాతీత స్థితి. ఆ కాలాతీత స్థితిని కనుక్కోవడమే. అది అనుభవ సమయాన ఎరుక కలిగి ఉండడం. ఏ గొప్ప అనుభవం కలుగుతూ ఉంటుందో ఆ అనుభవం కలుగుతున్నప్పుడు దాని పట్ల ఎరుక కలిగి ఉండాలి. ఆహా కలిగింది, కాసేపు ఉంటుంది, పోతుంది అన్న ఎరుక కలిగి ఉంటే నువ్వు కాలాతీతంగా ఉన్నట్లు. మరి అనుభవం కలిగినప్పుడు మనం అనుభవమే అయిపోతాం, ఎరుక కలిగి ఉండం. మరి అది అనుభవ సమయాన ఎరుక కలిగి ఉండడం. రంగులన్నిట్లోనూ ఏ రంగు లేని కాంతి ఎలా ఉంటుందో అదే విధంగా ప్రతి అనుభవములోనూ ఎరుక అయితే ఉంటుంది. ప్రతి అనుభవంలో ఎరుకుంది, కానీ ఆ ఎరుకే ఒక అనుభవము అనిపించుకోదు. ఎరుకుంది, ఎరుక అనుభవం కాదు. ప్రతి అనుభవంలోనూ ఎరుకుంది గాని ఎరుకకి అనుభవం లేదు, పని లేదు. అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, ఎరుక అనుభవం లేని పక్షంలో దానిని ఎలా సాక్షాత్కరింప చేసుకోవడం? ఎరుక అనుభవం కాదు అంటున్నారు.
అనుభవం కాకపోతే నాకెలా తెలుస్తుంది అని అడుగుతున్నాడు. ఏదైనా మన అనుభవంలో ఉన్నదే మనకి తెలుస్తుంది, కానీ అనుభవంలో లేనిది ఎలా తెలుస్తుంది? ఎరుక అనుభవం కాదు అంటున్నారు. ఇప్పుడు మరి దాన్ని నేను ఎలా సాక్షాత్కరించుకోను అన్నాడు. అప్పుడు మహారాజు గారు, ఎరుక ఎల్లప్పుడూ ఉంటుంది, దానిని సాక్షాత్కరింప చేసుకోవలసిన అవసరమే లేదు. ఎరుక ఉంది కనుకనే అనుభవాలు వచ్చిపోతున్నాయి. ఎరుకే లేకపోతే అనుభవాలు ఎక్కడికి వస్తాయి, ఎక్కడ ఉంటాయి, ఎక్కడికి వెళ్తాయి? ఎరుక సదా ఉంది, దానిని సాక్షాత్కరింప చేసుకోవలసిన అవసరం లేదు. మనము ఆ కవాటాన్ని తెరిస్తే చాలు, మొత్తం వెలుతురుతో నిండిపోతుంది. అసలు అనుభవాలన్న వాటిని నువ్వు పట్టించుకోకపోతే అవి అనుభవాలే కాదు. కాదమ్మా, అంతే. అది కవాటం తర్వాత ఎంత గొప్ప అనుభవమో అంటున్నాడు. దానిలో నువ్వు మిళితమైపోయావు. ఏవో వస్తున్నాయి వెడుతున్నాయి, దాన్ని నువ్వు పట్టించుకోకపోతే అదే చదవడం. పట్టించుకోనికి ఎరుకాలేదు, నాకు రకాలేదు. పట్టించుకోకపోతే చాలు, ఎరుకవై ఉంటావు.